హలో హాయ్ నమస్తే నిజామాబాద్. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. కో ప్రెజెంటెడ్ బై కిసాన్ ఫ్యాషన్ మాల్, పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మిరపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. అలాగే ఈ రోజు మనం సరదాగా మాట్లాడుకుందాం. మన థీమ్ ఏంటి అంటే అందమైన అబద్ధం. అసలు లైఫ్ లో అబద్ధం చెప్పకుండా ఒక్కరోజైనా ట్రై చేశారా? సో ఇక మీదటైనా ట్రై చేయండి. ఒక్క రోజు పెట్టుకుందాం. ఈ ఒక్క రోజు అస్సలు ఒక్క మాట కూడా అబద్ధం చెప్పకుండా మార్నింగ్ టు నైట్ ఎండ్ చేయాలి అంటే అమ్మో అస్సలు కాదు. ఏదో ఒక విషయంలో ఒక్క చోట అబద్ధం చెప్పాలి. అప్పట్లో అనేవారు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని. అసలు ఇక లేడీస్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అలా మాట్లాడకూడదు. లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హెల్మితి హబీబో. హలో అండి. హలో, మీ పేరేంటి? వీణా. వీణా. సో మోగిస్తూ ఉంటారా అప్పుడప్పుడు ఇంట్లో? లేదు. సార్ మోగిస్తుంటారా బావగారు? అవును. ఓకే అవును. వీణా గారు చెప్పండి. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 12 years. ఇప్పుడు ఇంట్లో మధ్యాహ్నం కూర వండాలంటే చాయిస్ ఎవరిదే? ఆయన ఈ కూర వండని వెళ్తారా, లేకపోతే ఇదిగో కాకరగా వండుందా వచ్చి తిను? అలా ఏం లేదు. నేను అందరినీ చూసి వండుతా. వాళ్ళందరికీ నచ్చినాయి, నాకు కూడా. ఇంకా యాక్చువల్ గా నేను ముందే ప్రిపేర్ అయి ఉంటా. మీరు ముందే ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ప్రిపేర్ అయిపోయి అది వండేస్తారు. ఎందుకంటే రేపు పిల్లలకి బాక్స్ పెట్టాలి కదా. వెళ్ళి తినకుండా బాక్స్ తో తీసుకొచ్చారో? నేను అంత చంద్రముఖి కాదు, కొంచెం కాంచిన అంతే. సరే, అందమైన అబద్ధం ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో ఎక్కువగా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది మనకి? అంటే తను పిల్లలు లెగవకపోతే టైం ఎక్కువ చెప్పేసి టైం అయిపోయింది అని లేపడం. పొద్దుటే ఒక మోసం. సరే మొదలు పెడదామా? మంగళవారం మార్కెట్ లో మగ్గుతో అమ్ముతున్నారు మరమరాలు. కొనుక్కొని తిందామనుకుంటే చేతిలో డబ్బు లాక్కొని పోయింది చింతామణి మనవరాలు. మంగళవారం మార్కెట్ లో అమ్ముతున్నారు మరమరాలు. మొగ్గేది? సారీ. మంగళవారం మార్కెట్ లో మగ్గుతో కొలిచి అమ్ముతున్నారు మరమరాలు. కొనుక్కొని తిందామనుకునే లోపు చేతిలో డబ్బులు లాక్కొని పారిపోయింది చింతామణి మనవరాలు. మంగళవారం మార్కెట్ లో మగ్గుతో అమ్ముతున్నారు మరమరాలు. కొనుక్కొని తిందామంటే తర్వాత మర్చిపోయా. అయ్యో ఎంత పని అయింది. కొనుక్కొని తిందామనుకుంటే చేతిలో డబ్బులు లాక్కొని పారిపోయింది చింతామణి మనవరాలు. మంగళవారం మార్కెట్ లో మగ్గుతో అమ్ముతున్నారు మరమరాలు. కొనుక్కొని తిందామంటే చేతిలో డబ్బులు లాక్కొని పారిపోయింది చింతామణి మనవరాలు. సూపర్. ఇప్పుడు మీరే మరమరాలు అమ్మారు అనుకోండి. సో మీరు అందరినీ ఇంప్రెస్ చేసి మరమరాలు అమ్మాలి. మరమరాలే. మరమరాలు 10 rupees డబ్బా. మరమరాలు 20 rupees డబ్బా. బిజినెస్ లో మెయిన్ లాజిక్ నవ్వకూడదు. మనం చాలా సీరియస్ గా అమ్మితే కొంటారంటారా? నవ్వుతాను బాగా. మరమరాలే. బావగారి పేరేంటన్నారు? తేజ బావగారు కొంటారో లేదో చూద్దాం. ఓకే కమాన్. మరమరాలు ఒక బాక్స్ 10 rupees, పెద్ద బాక్స్ 20 rupees, ఇంకా కొంచెం పెద్ద బాక్స్ 30 rupees. బిజినెస్ టాక్టిక్స్ తెలియట్లేదు చెల్లి నీకు. చూడు ఇప్పుడు మనం మరమరాలే మరమరాలే. మగ్గు కొంటే 2 మగ్గులు ఫ్రీ. ఒక మగ్గు కొంటే 2 మగ్గులు ఫ్రీ. మరమరాలు తినొచ్చు, మగ్గు అక్కడికి వాడచ్చు. ఓకే గట్టిగా చెప్పట్లు. సూపర్. ఏం పేరు పిని? శశికళ. బాబాయ్ ఏమని పిలుస్తారు ప్రేమగా? శశి అని. కోపం వస్తే అంతే, అదొకటే. కోపం వచ్చిన శశి. రొమాంటిక్ గా అంతే, అదే దాంట్లోనే చేంజ్ అంతే. పెళ్ళై ఎన్ని? ఒక 35 years. 35 years లో ఏం పేరు బాబాయ్ పేరు? చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుంటారు? నేను ఆప్షన్ ఇస్తా. బాబాయ్ మీకు ఐ లవ్ యూ ఎన్నిసార్లు చెప్పారు? ఆప్షన్ ఏ 2534, ఆప్షన్ బి 4346, ఆప్షన్ సి 1116. ఆప్షన్ ఏం లేదు. 35 years అయింది. సూపర్. ఈ 35 100 అవ్వాలి అని ఏం చేస్తారు బాబాయ్? బిజినెస్. ఎప్పుడైనా అబద్ధాలు చెప్తావా బాబాయ్? అంటే ప్రేమగా? చాలా తక్కువ. అంటే మీరు ఇందాక వాటర్ తాగలేదు, మళ్ళీ వాటర్ తాగండి. ఇందాక మీరు కాఫీ తాగలేదు, మళ్ళీ అన్నం తినండి. అలాంటి ఆయన కోసం అలా ఏం చెప్పరు. అవి కూడా చెప్పరు. ఎంతమంది పిల్లలు? ఒకతే పాప. పాప ఏం చేస్తున్నారు? మ్యారేజ్ అయిపోయింది. అల్లుడు గారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అల్లుడు వచ్చాడు.
ఓకే రెడీ, మొదలు పెడదాం. మనకి పులికి ఎర్రని పిల్లి పిల్లలు, పిల్లికి నల్లని పులి పిల్లలు. పులికి ఎర్రని పిల్లి పిల్లలు, ఆ, పిల్లికి నల్లని పులి పిల్లలు. ఫాస్ట్ గా. పులికి ఎర్రని పిల్లి పిల్లలు, పిల్లికి నల్లని పులి పిల్లలు. ఫాస్ట్ పులికి ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. పులికి ఎర్రని పిల్లి పిల్లలు, ఆ. పిల్లికి నల్లని పులి పిల్లలు. ఏం చదివారు పిన్ని మీరు? ఒక్కసారి చెప్పగానే ఇలా దడదడలాడించేస్తున్నారు. ఆ రోజుల్లో డిగ్రీ చేస్తుంటారు, లేదు వింటారు. ఆ రోజుల్లో ఇంటర్ అంటే ఈ రోజుల్లో పిహెచ్డితో సమానం. సరే, ఇప్పుడు ప్రేమగా రొమాంటిక్ గా, బాబాయ్ పేరేంటన్నారు? చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారికి ఒక్కసారి అటు చూస్తూ అక్కడే చంద్రశేఖర్ గారు ఉంటే ఐ లవ్ యూ అని చెప్పాలి మీరు. శేఖర్ ఐ లవ్ యూ. సూపర్, సో క్యూట్, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, హలో, ఏం పేరు? అశ్విని. అశ్విని, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తెలిసి కూడా ఇది తెలుసు అని కావాలని చెప్పిన అబద్ధాలు? హస్బెండ్ తో అయితే డైలీ చెప్తాం, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఇద్దరు, పెద్ద బాబు 5 years, చిన్న బాబు 3 years. ఓకే, డైలీ ఏదో ఒకటి పాడవుతూ ఉంటుంది. పోనీ బావగారికి చెప్పిన అబద్ధాలు? ఫర్ ఎగ్జాంపుల్, రిమోట్ సెల్ ఫోన్ అయినా కింద పడితే ఉంటది, మనల్ని తిడతారు కదా, ఆ. లేదు బాబు పడేసిండు. అచ్చా, మీ బావగారి పేరేంటి? గోపి. గోపి. సో ఆయన పేరులో మరి గోపి ఉంది, ఆ కళలు, ఆ రాస కళలు ఏమన్నా తెలుస్తే? అనుకున్నాం ఇది ఎక్స్పెక్ట్ చేసిన ఈ క్వశ్చన్ వేస్తారని. కాదు, ఎప్పుడైనా క్యూరియాసిటీలో అడిగారా కాలేజీలో నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని? లేదు. సూపర్, మొదలెడదాం. చెరువులో రైతులు నీటి కోసం కడతారు మళ్ళు, చేపల కూర తింటే నోట్లో గుచ్చుకుంటాయి ముళ్ళు. చెరువులో రైతులు నీళ్ల కోసం కడతారు మళ్ళు, చేపలు తింటే కుచ్చుకుంటాయి ముళ్ళు. ఎక్కడ? నోట్లో. మరి అది చెప్పాలి కదా, ఓకే. ముందు అది చెప్పు. చెరువులో రైతులు కడతారు మళ్ళు, ఆ. చేపలు తింటే నోట్లో కుచ్చుకుంటాయి ముళ్ళు. చెరువులో రైతులు నీటి కోసం కడతారు మళ్ళు, చేపల కూర తింటే నోట్లో గుచ్చుకుంటాయి ముళ్ళు. ఫాస్ట్ గా. చెరువులో రైతులు నీళ్ల కోసం కడతారు మళ్ళు, ఆ. చేపలు తింటే నోట్లో కుచ్చుకుంటాయి ముళ్ళు. ఫాస్ట్ గా. చేపల కూర అన్నాను, చేపలు డైరెక్ట్ తినేస్తావా ఏంటి? చెరువులో రైతులు ఆ. నీళ్ల కోసం కడతారు మళ్ళు, చేపల కూర తింటే నోట్లో కుచ్చుకుంటాయి ముళ్ళు. చెరువులో నీళ్ల కోసం రైతులు కడతారు మళ్ళు, చేపల కూర తింటే నోట్లో కుచ్చుకుంటాయి ముళ్ళు. ఫాస్ట్. చెరువులో నీళ్ల కోసం కడతారు రైతులు మళ్ళు, చేపల కూర తింటే నోట్లో కుచ్చుకుంటాయి ముళ్ళు. నీకు అర్థమవుతుందా? లాస్ట్ లో. చెరువులో నీళ్ల కోసం రైతులు కడతారు మళ్ళు, చేపల కూర తింటే నోట్లో కుచ్చుకుంటాయి ముళ్ళు. నీకు అర్థమవుతుందా? ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరండి? అపూర్వ. అపూర్వ. అప్పు యా. ఇస్తుంటారా ఎవరికైనా? మా వారు ఇస్తుంటారు. అవునా? ఏం పేరు బావ పేరు? బాలకృష్ణ. ఏమని పిలుస్తావు ముద్దుగా ఆయన్ని? ఏమండి? అది ప్రేమగా, ఏమండి? రొమాంటిక్ గా, ఏమండో? కోపం కోపంగా. ఏమండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన జైల్లో ఉన్నారు? ఒక 8 years నుంచి. 8 సంవత్సరాలు. అంతే. ఒప్పేసుకుంటది మా సిస్టర్ అంతా. అంతే, మళ్ళీ మీ సిస్టర్ కదా ఎంతైనా. వీళ్ళు నలుగురులో ఎవరు తక్కువ కాదండి బాబా. ఎంతైనా నిజామాబాద్ కదా. ఆగట్లేదు అక్కడ, దర్దర్ దర్దర్ వేసేస్తుంది అంతే. ఇక్కడ నాకుంటుంది నెక్స్ట్ టంగ్ ట్విస్టర్ ఎట్లుంటదో అని. బావతో ఇప్పుడు దాకా చెప్పిన, ఇప్పటికీ రివీల్ చేయని ఒక అబద్ధం గుర్తు చేసుకొని చెప్పు, టైం ఇస్తా. మనీ సేవ్ చేసింది అది ఖర్చు పెట్టేసిన అని చెప్పిన, అంతే. అది గోల్డ్ కు తీసుకున్నా. బావా కమాన్, ఖర్చు అవ్వలేదు, మొత్తం అంతా గల్లపెట్లో ఉంది. మంగళవారం మార్కెట్ లో భారీ బందోబస్తు నడుమ జనాలు ఫుల్ గా ఉన్న ప్లేస్ లో మగ్గుతో అమ్ముతున్నారు మరమరాలు. స్టార్టింగ్ ప్రాబ్లం. ఇంకో 4 యాడ్ చేస్తా, ఓకే? జాగ్రత్తగా విను. మంగళవారం మార్కెట్ లో భారీ బందోబస్తు నడుమ బాణాసంచా మోగుతుండగా మగ్గుతో అమ్ముతున్నారు మరమరాలు. ఇది మీరు యాడ్ చేశారు. మంగళవారం మార్కెట్ లో భారీ బందోబస్తు నడుమ బాణాసంచా మోగుతుండగా బాణసంచం మోగుతుండగా మగ్గుతో అమ్ముతున్నారు మరమరాలు. మొత్తం చెప్పు ఒకసారి చూద్దాం. మంగళవారం మరమరాల్లో. ఫిల్ ద బ్లాంక్. ఇచ్చానమ్మ వాయనం, పుచ్చుకున్నానమ్మ వాయనం, అయిపోయింది. సరే, ఇప్పుడు నువ్వు టంగ్ ట్విస్టర్ చెప్పు, నేను చెప్తా. నాకే మళ్ళా పంచి పలకనామాకు పంచులేస్తావు కానీ టంగ్ సరే ట్విస్టర్ పంచి చెప్పన్నా. ఇప్పుడు మా నలుగురికి అడిగినావు కదా, అవన్నీ ఒకసారి చెప్పు. మొత్తం పోయింది, ఇంట్రెస్టే పోయింది నాకు.
ఓకే, గట్టిగా చెప్పట్లు. వాళ్ళు ఈ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్ గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బుట్టలో బాలు గేమ్. గేమ్ ఏంటి అంటే ఒక పర్సన్ బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకుంటారు, సో బాల్ తీసి వేస్తూ ఉంటారు. అటువైపు పర్సన్ సో ఈ డస్ట్బిన్ కి ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటుంది కాబట్టి దాన్ని పట్టుకొని ఓపెన్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా బాల్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి దాన్ని క్యాచ్ చేయగలగాలి. సో ఇది టీమ్ వర్క్ అయినా సరే నా రైట్ ఉన్న పర్సనే మాక్సిమం కవర్ చేయగలగాలి. ఇటువైపు బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకుంటారు కాబట్టి. ఓకే, సో ఫస్ట్ అంజలి గారు అనిత గారు ఆడుతున్నారు. సో 1 minute లో ఎన్ని పాయింట్స్ వస్తాయో చూద్దాం. బ్లైండ్ ఫోల్డ్ పెట్టేసుకోండి. మీ టైం స్టార్ట్ నౌ, గో. కనపడకుండా కొంచెం దూరంగా. రాంగ్ వేసారు, రైట్ లేయండి. అటు సైడ్ కాదు, రైట్. అది ఇప్పుడు లెఫ్ట్ వేయండి. 5 3 2 1 అండ్ స్టాప్. అంజలి గారు ఎన్ని వేసి ఉంటారు అనుకుంటున్నారు? 9. మీరు ఎన్ని క్యాచ్ చేశాను అనుకుంటున్నారు? సరే కౌంట్ చేద్దాం. 1 9. సో అనిత గారు అండ్ అంజలి గారు కలిసి 9 balls వేసి 9 points సాధించారు. మరి నెక్స్ట్ టీం వీళ్ళకంటే ఎక్కువ వేస్తారా తక్కువ వేస్తారా చూద్దాం. ఫైనల్ గా విన్నర్ ఎవరు అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో మీరు కూర్చోండి, నెక్స్ట్ వాళ్ళు వస్తారు. అండ్ ఇప్పుడు ప్రవల్లిక అండ్ చందన వచ్చారు. వీళ్ళు ఎన్ని పాయింట్లు? మన టార్గెట్ 10, ఎందుకు 15 వేసుకుందాం. రెడీ ప్రవల్లిక గారు? 3 2 1 స్టార్ట్. ఓ అది పడగానే మీరు మూసేయాలి, లేదంటే వెనక్కి వెళ్ళేయాలి. అయ్యో, మీరు వేసిన బాల్ అన్ని బయటకు వచ్చాయి. వన్ అండ్ స్టాప్. రెడీ, చూసుకోండి, కౌంట్ చేద్దాం. వాళ్ళు మీరు దోస్తులా ఏంటి? ఓకే, మీరిద్దరు సాధించారు 9 పాయింట్లు. వెళ్ళి కూర్చోండి. అండ్ ఇప్పుడు లతా గారు అండ్ అర్చన గారు ఉన్నారు. సో మన టార్గెట్ 10. రెడీ? 3 2 1 స్టార్ట్. క్లోజ్ చేయండి, బయటకు వచ్చేస్తున్నాయి. అర్రే, ఈరోజు ఏదో ఒకటి తేలాల్సిందే. 1 2 3 4 5 6 7 8. అమ్మ, నిజామాబాద్ లేడీస్ లో యూనిటీ ఉందని తెలుసు కానీ మరి ఈ రేంజ్ అని నేను అస్సలు. ఆల్ రైట్, ఈ రోజు మన ఓ శివంగిలో బుట్టలో బాలు గేమ్ లో ఓ అద్భుతం జరిగింది. అసలు 1 కాదు 2 కాదు 3 టీంలు 9 balls తో 9 points సాధించి, ఇది టై కాదు ట్రై, అలా జరిగింది అనమాట. ఈ రోజు అందరూ విన్నర్స్, గట్టిగా చెప్పట్లు. అంజలి గారు కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. అనిత గారు కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్.
ఓకే ప్రవళి గారు కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. అలాగే చందన గారు కంగ్రాట్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. లత గారు కంగ్రాచులేషన్స్, విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. అలాగే అర్చన గారు కంగ్రాట్స్, విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మంజుల గారు. నమస్తే మా. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ మనసులో మాట ఏంటి చెప్పండి. మా ఫాదర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. టీచర్గా జాబ్ చేసి హెచ్ఎంగా రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక స్కూల్ తీసుకొని జాబ్ చేసి సడన్గా వైట్ జాండీస్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. ఆ మూమెంట్లో నేను కూడా ప్రైవేట్ టీచర్గా చేసేదాన్ని. 15th ఆగస్ట్కి డెకరేషన్కి నేను సీసీ ఇన్ఛార్జ్గా పనిచేశాను ఒక ప్రైవేట్ పెద్ద సంస్థలో. అవుట్స్కట్లో డెకరేషన్కి నేను హెల్ప్ చేస్తుండగా నాకు ఏదో తెలియకుండా అసలు కంటికి కనిపించని ఒక ఇన్సెక్ట్ వచ్చి బైట్ చేసి వెళ్ళిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా పెయిన్ వచ్చింది. హాస్పిటల్ పాలైపోయాను. బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. పెద్ద పెద్ద దద్దులు వచ్చేసి నేను గుర్తుపట్టలేకుండా నన్ను చూస్తేనే పిల్లలు కూడా భయపడే స్టేజ్కి వెళ్ళిపోయాను నేను. ఇక్కడ డాక్టర్ కూడా హోప్లెస్ అని చెప్పారు నాకు. తర్వాత తెలియకుండా నేను డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. ఆ విషయం అదే టైంలో మీరు హాస్పిటల్లో ఉన్నాను సార్. ఆ టైంలో మళ్ళీ మా ఆయనకి ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా డాడీ చనిపోయింది నాకు చెప్పకుండా కవర్ చేయాలి, ఆయన బంధువులందరికీ ఇన్ఫార్మ్ చేయాలి, నాకు తెలియకుండా ఆయన కవర్ చేయాలంటే ఆ టైంలో చాలా మా ఆయనని అప్రిషియేట్ చేయాలి. చాలా బాగా చూసుకున్నారు నన్ను. తర్వాత ఎప్పుడు తెలిసింది మీకు నాన్నగారు లేరు అని? హాస్పిటల్లో ఉన్నప్పుడే డిశ్చార్జ్ చేశారు సార్. క్యూర్ అవ్వకుండా. మీకు తగ్గింది దేవుడి దయ వల్ల? మీకు లైట్గా తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. డాడీ గారికి అన్ని అంత్యక్రియలు అయిన తర్వాత మళ్ళీ రివర్స్ కొట్టింది మళ్ళీ. మా అక్కయ్య వాళ్ళ అల్లుడు గారు కూడా డాక్టరే, వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వద్దు అని తీసుకెళ్ళి హైదరాబాద్లో జాయిన్ చేస్తే 3 daysకి క్యూర్ అయ్యాను. అప్పుడు అమ్మకి తెలిసి అమ్మతోని మాట్లాడితే నా బాధ కొంచెం తగ్గి ఇప్పటికీ నాన్న పైనుంచి నన్ను బ్లెస్ చేస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ నాన్న. నాన్నగారు చివరి చూపు దక్కిందా మీకు, లేదా ఇప్పటికీ అదే ఒక చిన్న రిగ్రెట్ ఉండిపోతుంది? సో ఆ టైంలో నాన్న ఒక్కసారి చూసుంటే బాగుండేది అని కదా అనిపించింది. నిజానికి ఇలాంటి గిఫ్ట్స్ ఏవి మన బాధను తీర్చలేవు, కానీ ఇది ఒక మీ కుటుంబం అనుకొని మీ బ్రదర్ దగ్గరకు వచ్చాను అనుకొని మీరు ఇక్కడికి వచ్చి మీ మనసులో ఆ చిన్న బాధని మాతో షేర్ చేసుకున్నారు కాబట్టి మీకు ఒక చిన్న కానుక ఎంటైర్ జెమినీ ఫ్యామిలీ తరపున. సో బీ స్ట్రాంగ్ మా. సో హ్యాపీగా ఉండాలి మీరు ఎప్పుడు. థ్యాంక్ యూ.